జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ రుక్నమే సత్యభామ తిరుకల్యాణోత్సవ కార్యక్రమం ఆలయ అర్చకులు మూడంబు రామాంజనేయ చారలతో పాటుగా కామని శ్రీకాంత్ కార్యనిర్వాహక అధికారి దేవాదాయ ధర్మశాఖ రాజగోపాల స్వామి వారి ఆలయ అర్చకులు రాము ఈ కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, ముజ్జిగూడెం ఉన్న వెంకయ్య మరియు తూములూరు సత్యనారాయణ, అక్కినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరింగంటి రామచంద్రాచార్యులు గారు కోదాడి దగ్గర ఉన్నటువంటి నరసింహాపురం అనే విలేజ్ ఉంది, ఆకుపాముల పక్కన. అటువంటి గ్రామంలో పెద్ద ఆలయం ఉంది. ఆ ఆలయానికి నేను మా పిన్ని వేమూరు వారు ఉంటే ఆ దేవాలయానికి అక్కడి నుంచి కటకమ్మ గురించి పోయి చూస్తే అక్కడ దాని గురించి చేసిన తర్వాత నిరోక్ష రామాయణం రాశారు. నిరోక్షం అంటే దశరథ రాజనంద చరిత్ర, 2 పేదాలు తగలకుండా రాసినటువంటి మహానుభావుల కుటుంబంలో మీరు జన్మించి, వీరి తాతగారు మా రామానుజాచార్యులు గారి తాతగారు వెంకటేశ్వర గుడిలో చేసే కృష్ణమాచార్య గారు, నేను గ్రంథాలయం అధ్యక్షుడిగా ఇవన్నీ చూసి వారిని సంప్రదించినప్పుడు వారి వంశం కూడా అక్కడ ఉంది. నరసింహాచార్య గారు. మీ పేరు అయ్యగారు? మరింగంటి రామచంద్రాచార్యుడు. జై శ్రీమన్నారాయణ. ఇది నేలకొండపల్లి గ్రామం. ఇక్కడ భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి వారిని సేవించి ఎన్నో కీర్తనలు అందించి భక్తిని పండించినటువంటి భక్త రామదాసు గారి జన్మించినటువంటి దివ్యక్షేత్రం ఇది. ఇక్కడ అనేక దేవాలయాలు వెలిసి ఉన్నాయి. అందులో ఈ వేణుగోపాలస్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ పాంచరాత్ర ఆగమం ప్రకారం సంవత్సరం పొడుగుతా జరగవలసినటువంటి ఉత్సవాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమ ప్రకారం కూడా పరిపూర్ణంగా జరుగుతున్నాయి. నేలకొండపల్లి గ్రామ భక్తులు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో అన్వయించుకుంటూ కావలసినటువంటి ద్రవ్యాన్ని సమకూరుస్తూ దేవాలయ ఆచారాన్ని, ఆగమ శాస్త్రాన్ని కాపాడుతూ అర్చక స్వాములను సరిగ్గా మంచిగా పోషిస్తూ చక్కగా ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపకు పాత్రలగుతున్నారు. ఇది చాలా పురాతన దేవాలయం. ఈ విధంగా ఈ దేవాలయాన్ని చూస్తేనే పురాతన దేవాలయం అనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ జరగడం చాలా సంతోషం. ఈ దేవాలయాన్ని, ఈ పురాతనమైనటువంటి ఈ గుర్తులన్నీ పోనీయకుండా దానిని అలాగే ఉంచి పురాతన దేవాలయంగా మెయింటైన్ చేయటం కూడా చాలా సంతోషకరమైన స్థితి. కావున భక్తులందరూ కూడా ఇక్కడ క్షేత్రాన్ని దర్శించి పునీతులయ్యి జన్మ సార్థక చేసుకోగలరని మేమందరం కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. పక్కన దాని వెనక పెట్టి పక్కన పెట్టేది ఏం కాదు. సాయంత్రం అలంకారం అందు ఉంటుంది దర్శనం. మామూలుగా అభిషేకం అయింది, ఇప్పుడు నోమం ఉన్నాయని